ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. కరోనా ఈ మహమ్మారి మిగిల్చిన విషాదాలు ఎన్నెన్నో ప్రపంచం మొత్తం ప్రాణాలను అరచేతిలో పెట్టుకునేలాగా చేసి అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ విపత్కర సమయంలో కరోనాతో కొన్ని లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ కఠినమైన రోజులు గుర్తు చేసుకుంటేనే ఎక్కడో భయం తన్నుకొస్తుంది. ఇక గతంలోకి వెళ్ళి తొంగి చూస్తే ఎన్నో విషాదగాథలు మన కళ్ళ ముందు తేలాడుతుంటాయి. ఇలా ఎంతో మంది ఊసరు తీసిన ఈ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే వ్యాక్సిన్లు వేసుకుని ప్రాణాలను కాపాడుకున్నారు. కట్ చేస్తే కోవిషీల్డ్ టీకాలు వేసుకున్న చాలా మంది గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారట. తాజాగా ఈ విషయాన్ని కోవిషీల్డ్ తయారు చేసిన ఆస్ట్రాజెనెకా కంపెనీ సైతం అంగీకరించింది. నిజానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్తోనే ఇన్ని రోజులు గుండెపోటుతో మరణించారా? ఇంతకు ఆస్ట్రాజెనెకా నిజంగానే అంగీకరించిందా? వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ నిజం వెనుక అసలేం జరిగింది తెలుసుకుందాం పదండి. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలోనే ఆస్ట్రాజెనెకా కంపెనీ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ తయారు చేసిన విషయం తెలిసిందే. అయితే రోగ నిరోధక శక్తిని పెంపొందించి కరోనా రాకుండా సహాయపడుతుందని ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ఆ కోవిషీల్డ్ను కొనుగోలు చేసి దేశ ప్రజలకు ఉచితంగా టీకాలు వేయించింది. దీంతో పాటు కోవాక్సిన్ని కూడా అందుబాటులోకి రావడంతో చాలా మంది టీకాలు వేయించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి చాలా మంది గుండెపోటుతో మరణిస్తూ ఉన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ వేసుకోవడం కారణంగానే వాటి సైడ్ ఎఫెక్ట్స్తో ఇలా గుండెపోటుతో చనిపోతున్నారని కొన్ని రోజుల నుంచి జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇదే అంశంపై అధ్యయనం చేసిన కొన్ని ఆరోగ్య సంస్థలు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కోవిషీల్డ్తో తనకు తీవ్ర నష్టం జరిగిందని జామీ స్కాట్ అనే బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. అయితే కోవిషీల్డ్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా సైతం ఇంగ్లాండ్లోని ఓ కోర్టులో స్వయంగా అంగీకరించింది. అవును, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. అంతేకాదు శరీరంలో రక్తం గడ్డకట్టడం, ప్లేటెట్ స్థాయిలు తగ్గుదల, కార్డియాక్ అరెస్ట్తో పాటు మెదడు దెబ్బతినే ప్రమాదాలు సైతం లేకపోలేదని ఆస్ట్రాజెనెకా కంపెనీ ఒప్పుకుంది. ఏకంగా తయారీ సంస్థే ఇలా ఒప్పుకోవడంతో ఇప్పుడు అంతా షాక్ అవుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఇదే అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. వాస్తవానికి గత కొంతకాలం నుంచి గుండెపోటుతో ఎంతో మంది మరణిస్తూనే ఉన్నారు. ఓ పక్క వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఇలా హార్ట్ అటాక్లు సంభవిస్తున్నాయని ప్రచారం కావటం, తాజాగా ఇదంతా నిజమేనని ఆస్ట్రాజెనెకా కంపెనీ సైతం ఒప్పుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి అన్నట్టు మీరు కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారా? అయితే అస్సలు భయపడకండి అంటున్నారు కొందరు వైద్య నిపుణులు. చూసారుగా, కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై ఏకంగా ఆస్ట్రాజెనెకా ఒప్పుకోవడంపై మీరు ఎలా స్పందిస్తారు? మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.